నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలి వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పెండింగ్ స్కాలర్షిప్లను చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. ఇందిరమ్మ లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు. కార్మికుల పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నంబర్ 282 జీవో నంబర్ను ఉపసంహరించుకోవాలి సిఐటి నాయకులు డిమాండ్. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలి టీఆర్ఎస్ నాయకులు భిక్షాటన. ప్రజావాణిలో వచ్చే ఆర్జీలు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 151 దరఖాస్తులు కలెక్టర్ స్వీకరించి వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకు 48, హౌసింగ్ కు 36, డిఆర్డీఓకు 23, డిపిఓకు 10, జిల్లా విద్యాధికారికి 8, జిల్లా ఉపాధి కల్పన అధికారికి 5, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ జిల్లా సంక్షేమ అధికారికి 3 చొప్పున, ఎస్డీసీకి 2, ఎస్పీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఈఈ ఇరిగేషన్ అండ్ సెస్, ఎల్డీఎం, ఈపీఆర్, ఈవో, ఎస్ఆర్ఆర్, టెంపుల్ వేములవాడ, జిల్లా పౌర సరఫరాల అధికారి మున్సిపల్ కమిషనర్ వేములవాడ ఏడీఎస్ఎల్ఆర్, జిల్లా వైద్యాధికారి ఈడీఎస్సీ కార్పొరేషన్ ఈడీఎంకు 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మందకృష్ణ మాదిగాని పలువురు దళిత సంఘం నాయకులు పేర్కొన్నారు. వర్గీకరణ బిల్లు సాధించేంత వరకు అలుపు లేకుండా పోరాటం చేసి అభివృద్ధి ఫలాన్ని అంద దిశగా కృషి చేసిన మహానీయుడు మందకృష్ణ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బడుగు లింగయ్య, పుట్టారవి, కత్తెర దేవదాస్, ఆకునూరి బాలరాజు, చొప్పదండి ప్రకాష్, దూమాల శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు. వారు నేను పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలని, మా జాతికి ఔన్నత్యాన్ని తేవాలని ఆహర్నిశలు పోరాడి 30 సంవత్సరాల వయసు నుండే 31 సంవత్సరాలు పోరాడి మాదిగరిజేషన్ తెచ్చినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. జాతి యావత్తుకు మన సేవలు అందించాలని, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరికీ తగిన రీతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పే విధంగా వారికి అనుగుణంగా ముందుకు వెళుతుంటూ ఈనాడు మన రిజర్వేషన్ సంపాదనలో కీలక పాత్ర పోసినటువంటి మందకృష్ణ మాదిగ గారికి నా యొక్క కృతజ్ఞతలు ముగిస్తాను. ఆదిలోన ఈ దేశాన్నేలినోని మాదిగోని మహాదివాని, మాదిగోని మహాదివాని, ఆదిలోన ఈ దేశాన్నేలినోని, ఆదిలోన ఈ దేశాన్నేలినోని, మాదిగోని మహాదివాని, మాదిగోని మహాదివాని, సచ్చిన జంతువు నుండి చర్మాన్ని ఒలిచినోన్ని, సచ్చినది ఒలిచినోన్ని చర్మాన్ని ఒలిచినోన్ని, ఒలిచిన చర్మము నుండి నాదం పలికించినోన్ని, నాదం పలికించినోన్ని, నాదం పలికించినోన్ని, చిరునామా ఏదంటే కాలి చెప్పు చూపినోన్ని, మాదిగోని మహాదివాని, మాదిగోని దేశానేలినోని, మాదిగోని మహాదివాని, మాదిగోని దేశానేలినోని. అందుకొరకే వాస్తవానికి అనే వ్యక్తీకరణ ఒక శక్తిగా చెప్పుకోవడమే మన మంచిది. అలాంటి మహోన్నతమైన ఈ జాతిలో పుట్టినటువంటి
ఆ బిడ్డ ఆ వ్యక్తికి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరమే వారికి అనౌన్స్ చేసి ఈనాటి కార్యక్రమంలో ఆ రెండింటిని కలిపి మనం జన్మదినం సందర్భంగా ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు మరియు మహర్నిశలు ఈ జాతి కోసం పనిచేసినటువంటి దేవతలందరికీ కూడా ప్రత్యేక శుభాభినందనలు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వర్గీకరణ సాధించుకున్నటువంటి అలాంటి వర్గీకరణలో ఇన్ని దశాబ్దాలుగా వారు చేసిన కృషికి దాన్ని మనం మననం చేసుకోవాల్సిన సందర్భం ఇది. అలాంటి వారి కృషి ఫలితమే ఈరోజు భావి తరాలకు వర్గీకరణ బాటను సుసంపన్నంగా ఇప్పుడు మనం అది సాధించుకున్నాం. దానికోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు వారి జన్మదినం. అన్ని రాజకీయ పార్టీలను అన్ని వర్గాలను కలుపుకొని సుదీర్ఘమైన పోరాటం చేసిన వ్యక్తి జన్మదినం సందర్భంగా మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వర్గీకరణ సాధించుకున్నటువంటి జాతి అందరికీ నందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశానికి కార్యక్రమానికి చేసిన మిత్రులు ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జి రవి గారు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఉత్తర ప్రకాష్ గారు, బీజేపీ 60 సంవత్సరాల జీవితంలో ఆయన 30 సంవత్సరాల జీవితాన్ని మరి జాతి కోసం బలంగా పెట్టి ఏదైతే ఆయన ఎంచుకున్నాడో, ఏ సిద్ధాంతం కోసం అయితే ఆయన ఉద్యమాన్ని స్టార్ట్ చేసిందో ఆ సిద్ధాంతం కోసం 30 సంవత్సరాలు పోరాటం చేయడం అనేది ప్రపంచంలోనే మనం చూడలేనటువంటి విషయం. అది ఒక మందకృష్ణ గారితో సాధ్యమైనటువంటి విషయం. ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక జాతి కోసమే కాకుండా ఏబిసిడి వర్గీకరణ కోసమే కాకుండా ఈ మానవ జాతిలో ఉన్నటువంటి మానవత్వం కోసం ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి మహానిశలు ఆరోగ్యశ్రీ విషయంలో కానివ్వండి, ఈరోజు వికలాంగుల విషయంలో కానివ్వండి, ఏ జాతి అన్యాయానికి గురవుతున్న ఆ జాతి కోసం గలమెత్తి ఏదికైనా వెనుకాడకుండా ఆయన ఆరోగ్యాన్ని కూడా చూడకుండా మరి 30 సంవత్సరాలు పోరాటాలు చేసి అనేకమైనటువంటి మార్పులకు ఆయన కారణమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఈరోజు ఎంఆర్పిఎస్ ఈ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి మనందరం కూడా ఈ ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి వ్యక్తులు మొట్టమొదటిసారిగా మరి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా నేను పనిచేసి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ నేను ఒక వ్యక్తిని కాబట్టి నేను కూడా ఎంఆర్పిఎస్ కోసం మొట్టమొదటి ఉపాధ్యక్షునిగా ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదయ్య గారి 60వ జయంతోత్సవ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి వారి ఆరోగ్యాలు ఉండి మరి ఈ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసి మరి నిజంగా చెప్పాలంటే చిన్నపిల్లలకు కూడా గుండె ఆపరేషన్ కోసం పోరాటం చేసినటువంటి ఒక వీరుడు, ఒక ధీరుడు. నిజంగా చెప్పాలంటే మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో మంది కూడా వేరే వాళ్ళు చేసినప్పుడు ఏదో ప్రభావాలకు లొంగి మరి ఏదో పార్టీలో పోయి అక్కడ టికెట్ తీసుకొని చేయడం జరిగింది. కానీ అదే మందకృష్ణ మాదయ్య గారు ఏ పార్టీ కూడా బాండ్ కాకుండా మరి ఏ పార్టీలో పోకుండా మరి ఎంఆర్పిఎస్ కోసమే మరి జీవించి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కాపాడినట్టు వ్యక్తి ఆయనకు నిజంగా మనందరం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఆయన మొట్టమొదటి 6 సభ పెడతామని చెప్పి తెలియజేసినప్పుడు మేమందరం కూడా కత్తెర దేవదాసు, నేను, మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి బాను కానీ వీళ్ళందరం కూడా మరి గ్రామాల తిరిగి ఆ రోజు మరి ఈ జిల్లాల అంటే అప్పుడు డివిజన్, ఆ డివిజన్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో మా ఇద్దరి పాత్ర ఎక్కువ ఉన్నది. కాబట్టి మేము కూడా ఎంఆర్పిఎస్ కోసం ఎంతో ప్రయత్నం చేసినాం. ఎంఆర్పిఎస్ మొట్టమొదటిసారిగా మరి వర్గీకరణ అయిన రోజుల్లో అప్పటిదాకా నేను ఉపాధ్యక్షుడిగా ఉండడం జరిగింది. తర్వాత ఇక నేను
విరమించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ పోరాటానికి మద్దతు తెలుపుతూ ముందుండి మరి పోరాటానికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవానికి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదయ్య గారి 60వ జన్మదినానికి సభాధ్యక్షులు నగర అధ్యక్షులు బడుగు లింగన్న మాదయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి పెద్దలు జాతి ఉద్యమానికి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తున్న అన్న కట్టల దేవదర్శన గారికి సేవేశ్వరం కోసం జూలై 8న ఈదుమూడి అనే ప్రకాశం జిల్లా ఒక మార్పుల గ్రామంలో 20 మందితో ఏర్పడిన ఉద్యమం ఈ ప్రపంచ స్థాయికి ఎదిగి ప్రపంచంలో ఉన్న మానవాళిని ముద్దాడి ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు తిరగని ఇల్లు లేదు. మరి పద్మశ్రీ మందకృష్ణ మాదయ్య గారు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ మా మాట మాకు దక్కాలి, రాజ్యాంగంలో పొందుపరిచిండు, ఆ పొందుపరిచిన రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పి మరి మందకృష్ణ మాదయ్య గారు పోరాటానికి మరి ఎలాంటి అడ్డంకు లేకుండా కొంతమంది ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి అండగా ఉండి మరి మాట్లాడితే అన్నను మరి ఎన్నో విధాలుగా అవమానపరిచి ఇబ్బంది పెట్టిన చరిత్ర ఈ పాలకులకు ఉండే. కానీ ఎవరైతే మనల్ని అవమానపరిచిలో ఎవరినైతే నిందబెట్టిలో వారితో ఒప్పించి తెప్పించి మరి మందకృష్ణ మాదయ్య గారు మరి మన వర్గీకరణ సాధించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమంది అసూలు బాధడం జరిగింది. వాళ్ళు త్యాగాలు, జైలపాలు, అదేవిధంగా మరి ఆమరణ నిరదీక్ష ఎన్నో కార్యక్రమాలు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదయ్య గారు ఇచ్చిన పిలుపుకు కట్టుబడి ఎంఆర్పిఎస్ నాయకత్వం పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసుకుంటేనే సమాజానికి సేవ చేసింది. ఎంఆర్పిఎస్ సమాజానికి సేవ చేయడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి, వికలాంగులకు ఏదైతే పెన్షన్ పెరగడానికి, వృద్ధులకు ఏదైతే వాళ్లకు ఒక అక్క ఒక అన్న లెక్క తోబుట్టుగా ఉన్న మరి వృద్ధులకు, విద్యార్థులకు, ఒక వయోవృద్ధులకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు మందకృష్ణ మాదయ్య గారు. అంతేకాదు సమాజంలో ఎస్సీ ఎస్టీ అటాచిక్ చట్టాన్ని నిర్వినియోగం చేయాలనుకుంటే దానికి అండగా ఉన్నది గౌరవ శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదయ్య గారు. అంతేకాదు ఇక్కడ జరుగుతున్న తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మరి మహిళలపై హత్యలు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మాస్టర్ కోర్టును తెప్పించింది గౌరవ శ్రీ మందకృష్ణ మాదయ్య గారు. అంతేకాకుండా ఈ సమాజంలో ఎవరినైతే హింసిస్తున్నారో, ఏ కులానికైతే మరి అన్యాయం జరుగుతుందో వారికి అండగా నిలిచింది మరి ఎంఆర్పిఎస్. ఈరోజు బ్రాహ్మణ వాళ్ళను అవమానపరిస్తే మరి అండగా నిలిచింది ఎంఆర్పిఎస్. సమాజానికి మొత్తం కూడా అండగా నిలిచింది ఎంఆర్పిఎస్. ఈరోజు మరి మందకృష్ణ మాదయ్య గారు సమాజాన్ని ఒప్పించిండు. ఒక ఏకైక ఒక సమస్య పైన సమాజాన్ని మొత్తం కూడా వర్గీకరణకు ఒప్పించిన ఘనత మన పద్మశ్రీ మందకృష్ణ మాదయ్య గారిది. మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ భారతదేశంలో అన్ని పార్టీలు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మేరా చోటాబాయ్ అని చెప్పి అలంకనం చేసుకొని నీకు వర్గీకరణ చేయించి పెడతా అని చెప్పిన ఘనత గౌరవ శ్రీ మందకృష్ణ మాదయ్య గారికి మరి మోడీ గారికి మేము కృతజ్ఞతగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మొదటి ముఖ్యమంత్రిని అయితా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణకు నేను అండగా ఉండడానికి కారణము నేను ఒక ఎంపీటీసీగా, ఒక జడ్పీటీసీగా, ఒక ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నానంటే అది ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదయ్య గారి పుణ్యం అని చెప్పిండు. మరి మందకృష్ణ మాదయ్య గారి పోరాటానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కృతజ్ఞత చెప్తున్నాం. అంతేకాదు ఇక్కడున్న హోంపక్షాలు, ప్రతిపక్షాలు మరి టీఆర్ఎస్ కూడా మనకు అనుకూలంగా చెప్పడం జరిగింది. హోంపక్షాలు సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా మనకు అనుకూలంగా చెప్పడం జరిగింది. అంతేకాదు సమాజం మొత్తం కూడా అట్టడుగు వర్గాల ప్రజలు కూడా లెఫ్ట్ పార్టీలు కూడా మనకు మరి మద్దతు చెప్పడం జరిగింది. ఈరోజు మందకృష్ణ మాదయ్య గారు చేసిన పోరాటానికి సమాజాన్ని ఒప్పించిండు. ఆ సమాజమే రేపు భవిష్యత్తులో మందకృష్ణ మాదయ్య గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే సమాజంలో ఇంకా అట్టడుగు వర్గాల కోసం పనిచేయాలి. అంటే వికలాంగులకు మరి పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఇంకా మరి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచలేదు. పక్క రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ 6,000 పెన్షన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 6,000 పెన్షన్ పెంచాలి అని చెప్పి మందకృష్ణ మాదయ్య గారు మరి ఈ రోజు సర్క్యులర్ పంపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కూడా ఒక సమస్య పైన అట్టడుగు వర్గాలకు
మన ప్రాతినిధ్యం దక్కాలి, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి, అట్టడుగు వర్గాలు తిండి లేని వాళ్లకు ఈరోజు మరి తిండి కలపాలి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ అలాగే బెస్ట్ అవైలబుల్ బిల్లుల్ని తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఏవోకి వినతి పత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుండి 8,158 కోట్ల రూపాయల పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెలి కళ్యాణ్, మల్లారపు ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల దగ్గర నుండి కాలేజీ యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు కట్టాలని విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులు వేధిస్తూ పెండింగ్ ఫీజుల్ని బలవంతపు వసూలు చేస్తున్నారని, అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని, విద్యార్థుల సమస్యల్ని గాలికి వదిలేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగం మీద ఏమాత్రం ప్రేమ లేదని వారన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై చదువులకు వెళ్లాలంటే సర్టిఫికెట్ల కోసం కాలేజీ చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కొన్ని కళాశాలలో ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని, అలాగే విద్యారంగంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా గర్ల్స్ ఇన్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు శివ, రాకేష్, నాయకులు దినేష్, జశ్వంత్, వినయ్, అరుణ్, శివ, సాయి, మధు, అక్షయ, మనీషా, రుచిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్ విడుదల అని చెప్పేసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వాలు మారినా ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైతే ప్రభుత్వము, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము 18 నెలలు గడిచిపోతూ ఉన్నా ఇప్పటి వరకు స్కాలర్షిప్స్ విడుదల చేయలేదు. మరియు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో స్కాలర్షిప్స్ రియంబర్స్ విడుదల చేస్తాము, విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ 18 నెలలు గడిచిపోతారు, ఇప్పటి వరకు పరిష్కరించలేరు. మరి ఈ రోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించడం సిగ్గుచేటు. ఈరోజు మధ్యాహ్నం నడపడానికి మంత్రిని పెట్టారు కానీ విద్యాశాఖ మంత్రిని పెట్టకపోవడం సిగ్గుచేటు అని ఈరోజు అడుగుతాం. మరియు కళాశాలలో డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వలేక విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ బకాయిలకు సంబంధం లేకుండా ఈరోజు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వాలి, మరియు ఏ కళాశాలపై క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన విద్యార్థులతో చేయడం జరుగుతూ ఉంది. మరి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా అనేక దఫాలుగా ఈరోజు ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వైపు ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నత విద్య కోసం వెళ్దామని చెప్పేసి వెళ్తా ఉంటే సర్టిఫికెట్ లేక ఈరోజు కళాశాలలో విద్యార్థులు ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా స్కాలర్షిప్ల మీద ఆధారపడి అనేక రకాలైనటువంటి పేద విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు ఇబ్బందులు పడి మధ్యలోనే ఉన్నత చదువులు ఆపేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుంచి 8,000 కోట్ల పైచిలకు రూపాయలు ఈరోజు పెండింగ్ లో బకాయిలు ఉండడం వల్ల ఈరోజు విద్యార్థులు దిక్కు చూసే పరిస్థితులు ఈరోజు మధ్యలోనే చదువును ఆపేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో మరి స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్కాలర్షిప్లు సకాలంలో విడుదల చేయలేదు. ఈ రియంబర్స్మెంట్ పథకం ప్రారంభించిందే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మరి మేము ఖచ్చితంగా సకాలంలో విడుదల చేస్తామని చెప్పేసి మరి హామీ ఇచ్చింది. మరి హామీ ఇచ్చి ఇప్పటికి సంవత్సరం గడిచిపోతా ఉన్నా ఇప్పటికి కూడా దానిపైన ఈ రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మొత్తం బస్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికి కనీసం ఒక విద్యాశాఖ మంత్రి కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప విద్యకు మంత్రి లేనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. మరి అందుకే ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల ముందు కూడా ఎస్ఎఫ్ఐ ఈరోజు పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి బకాయిల కోసం ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వెంటనే ఏదైతే ఉన్నత చదువుల కోసం విద్యార్థులు వెళ్తా ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలి, మరి బకాయిలు విడుదల చేయాలి, ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇచ్చేలాగా కృషి చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని ఎడల మరి విద్యార్థులందరినీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసేంత వరకు కూడా ఉద్యమాలు ఈ జిల్లాలో ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు మల్లారపు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమహిళ పథకాల్లో లబ్ధిదారుల నుండి కాంగ్రెస్ నాయకులు ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇల్లు లేని లబ్ధిదారులకు ప్రభుత్వం ఇంద్రమ్మ పథకం ద్వారా గృహ నిర్మాణాలను మంజూరు చేసిందని, దీంట్లో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు చేతనందించే విధంగా ఉండాలని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మన నాయకులు చేయవద్దన్నారు. అలాంటి సంఘటన పునరావృతమైతే పార్టీ పరంగా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదని ప్రకాష్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు,
జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వైద్య శివప్రసాద్, వెంగళ అశోక్, ఆడపు చంద్రకళ, కత్తిర దేవదాస్, గొల్లపల్లి పరశురాం, నేరల శ్రీకాంత్, నక్క నర్సయ్య, బైరి రమేష్, గడ్డం కిరణ్ తదితరులు ఉన్నారు. 4వ తేదీ మా అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు జై బాబు, జై సంవిధాన్, జై భీమ్ అనే కార్యక్రమం విజయవంతం చేసిన సందర్భంగా ఏఐసిసి అధ్యక్షులైనటువంటి ఖర్గే గారు హైదరాబాద్లో మా యొక్క వార్డు అధ్యక్షులకు, కమిటీలకు ఉత్తేజపరచడం కొరకు ఇచ్చిన పిలుపు మేరకు మా కార్యకర్తలందరూ తరలిందుకు వారందరికీ మొదలుగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఏదైతే ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రాజీవ్ యువకాస్ కానీ అర్హులైన పేద ప్రజలకు పొందాలనే సదుద్దేశంతో మా ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి దాన్ని అమలుపరుస్తున్న క్రమంలో చిన్న వాటి అవకతవకలు జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చిన సందర్భంగా మా యొక్క శ్రేణులకు కానీ ఇతరులందరికీ కానీ పేదలైనటువంటి వారి దగ్గర ఇలాంటి డబ్బు రూపేనా కానీ ఇలాంటి విధంగా కూడా ఆశించవద్దని వారి అందరినీ కోరుతా ఉన్నాం. మన యొక్క పార్టీకి మంచి పేరు తెచ్చుటకు మన యొక్క సేవలు పేద ప్రజలకు అందవలసిన విధంగా వారికి ఉపయోగపడాలనే కానీ వారికి చెడ్డ పేరు తెచ్చుటకు పార్టీ పేరు ఉండొద్దని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే ఏదైతే ఇక్కడ మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు వారి యొక్క చొరవతో సిరిసిల్ల రాజన్న జిల్లాలోనే అత్యధికంగా ఇల్లు మంజూరైన సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. పట్టణ అధ్యక్షులు గారు చెప్పినటువంటి విషయాన్ని పురస్కరించుకొని తమ ద్వారా లబ్ధిదారులకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడానికి పత్రికేయ సమావేశం ఏర్పాటు చేయనది ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇళ్ల నిర్మాణం, నిరుపేదలకు ఇల్లు ఒక కళ. అటువంటిది ఇందిరమ్మ ఇల్లు పేరిట తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఎవరు ఉండకూడదనేటువంటి ఒక ఉద్దేశంతో అందరికీ నిరుపేదలకు ఇల్లు శాంక్షన్ చేయించినటువంటి సందర్భంలో కొన్ని వదంతులు, అంటే కొన్ని నిజం కూడా కావచ్చు, దయచేసి ఒక కాంగ్రెస్ నాయకుల పక్షాన ఒక అప్పీల్ చేస్తున్నాం. మా కార్యకర్తలకు కానివ్వండి, ఇంకెవరికైనా కానివ్వండి, నిరుపేదలకు ఇల్లు శాంక్షన్ అయిన వారి దగ్గర డబ్బులు ఆశించడం చాలా తప్పు. ఇంకా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారికి సహకరించాలి. వారికి చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం వార్డు వైజ్న వారికి సహకరించి వారి కళను నెరవేర్చాలి తప్ప పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విషయాలు ఉండకూడదు. తాత్కాలికంగా మనం డబ్బులు ఆశించి పార్టీకి చెడ్డ పేరు, మన జిల్లా అధ్యక్షుల వారికి, ఆది శ్రీనివాస్ గారికి, విప్ గారికి, మహేందర్ అన్న గారికి, శ్రీధర్బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారి దృష్టి కూడా వెళ్తే కూడా సిరిసిల్ల పట్టణంలో చాలా గలీజు ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన మీరందరూ కూడా ఎలాంటి డబ్బులు ఆశించకుండా చాలా బ్రహ్మాండంగా పనిచేసి వారికి తోడ్పడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రతిష్టాత్మకమైన నిర్ణయంలో ఈ యొక్క జిల్లా లోపల సిరిసిల్లలో అత్యధికంగా ఇల్లు శాంక్షన్ చేయించినటువంటి పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాను. నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు మరి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్లు సిరిసిల్ల టౌన్లో దాదాపు 800 మందికి 800 ఇండ్లు రావడం జరిగింది. అదే 800 ఇళ్లలో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ ఇన్ఛార్జీలకు అప్పుడెప్పుడని చెప్పింది. ఇన్ఛార్జీలు అందరికీ కూడా నమస్తే చెప్తున్నా, ఎవరు కానీ ఆ లబ్ధిదారుల దగ్గర పైసలు అడగద్దు. ఎందుకంటే మనం చేసేటువంటి కార్యక్రమం ఎట్లుంటుంది, వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి తేడా ఉండాలి. ఇప్పుడు మన ఇందిరమ్మ ఇల్లు వేరే ఊరికి ఎక్కడికైనా కానీ ఇంతకుముందే మన పెద్దలు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నోళ్ళు, మంత్రులు వాళ్ళు కానీ ఏం కానీ మా ఏ ఊరికైనా మా ఇల్లు ఉంటుంది కానీ మీ ఇల్లు ఉండదని ఎప్పుడైతే అన్నామో, ఇప్పుడు ఆ ఇల్లుకు ఈ ఇల్లు జోడెత్తే బాగా అయితే చెప్పి మీరందరూ కూడా వారందరికీ సాయం చేసి మరి ఎవరైనా లబ్ధిదారుల దగ్గర అడగద్దని మీ అందరికీ నమస్తే చేసి చెప్తున్నా. ఎందుకంటే మనం చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే ఇది మనకు ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరిని కూడా పైసలు అడగకుండా, మరి ఎవరిని కూడా డబ్బులు అడిగే ప్రసక్తి లేకుండా మీరందరూ కూడా వాళ్ళకు సాయం చేసి ఆ పునాదుల కాడ కానీ, ఆ పైసలు వచ్చే కాడ కానీ,
ఎక్కడైనా వాళ్ళకి సాయం చేయండి అని తప్ప వాళ్ళని పైసలు అడగద్దని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఒకవేళ తీసుకున్నారని తెలిస్తే మాత్రం సీరియస్ ఉంటుంది, మీ మీద తగిన చర్య తీసుకున్నా కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతున్నాయో మరి సిరిసిల్ల పట్టణంలో మరి చాలామందికి నిరుపేదలకు ఇళ్ళు రావడం జరిగింది. మరి ఆ ఇల్లు వచ్చిన వారు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ మరి ఎవరన్నా డబ్బులు అడిగినా కూడా మరి పోలీస్ స్టేషన్కు కానీ కనీసం కలెక్టర్ గారు కానీ ఎవరన్నా మా పెద్ద నాయకులకు కానీ తెలపాలని లబ్ధిదారులకు కూడా తెలియజేసుకుంటున్నాము. లబ్ధిదారులు కూడా ఆశపడకు ఎట్లున్నదంటే లాస్ట్ టైము టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు తీసుకున్నా కూడా వాళ్ళు బయట చెప్పకుండా మాకు ఇల్లు కావాలి, పైసలు ఇచ్చినా సరే మాకు ఇల్లు కావాలన్న ఆశతోని వాళ్ళు అట్లా చేసిళ్ళు. కానీ ఇప్పుడు ఫ్రీగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పేదల పార్టీ. మరి పేదల కోసం నిరుపేదలు కష్టపడి మరి వాళ్ళు ఉండడానికి ఇల్లు లేకనే వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళను ఎట్లాంటి ప్రభావాలకు లోన్ చేయకుండా మరి మన నాయకులు కూడా పబ్లిక్ను ఇబ్బంది పెట్టకుండా లబ్ధిదారులను తప్పకుండా వాళ్ళకి సాయం చేసే విధంగా మన లబ్ధిదారులకు మన కాంగ్రెస్ నాయకులు పనిచేయాలి. మరి ఒక్కరు ఎవరన్నా ఒక్కరు అట్లున్నా కూడా పార్టీకే చెడ్డ పేరు వస్తుంది, అందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నాయకులు కష్టపడి మరి ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలని కోరుకుంటూ మరి లబ్ధిదారులు కూడా నిజంగా ఎవరన్నా పైసలు అడిగినట్టు ఉంటే తప్పకుండా ఎవరన్నా పెద్ద నాయకులకు కానీ ఎవరికన్నా కానీ తెలిపి మీరు ఒక పైసా కూడా ఇవ్వకుండా ఫ్రీగా లబ్ధి పొందాలని మరి పేద ప్రజలకు కూడా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచి తీసుకొచ్చిన జీవో నెంబర్ 282 వెంటనే ఉపసంహరించుకోవాలని ఏసీఐటీ జిల్లా కార్యదర్శి కోన రమణ డిమాండ్ చేశారు. ఈరోజు మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉదయం 5 గంటలకు హాజరు సందర్భంగా సిఐటీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 282ని ఉపసంహరించుకోవాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాన్ని రద్దు చేసి కార్మిక హక్కుని హరించే విధంగా కార్మికులను కట్టుబాటు చేసే విధంగా తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని తదితర డిమాండ్లతో జూలై 9న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి కోన రమణ అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను అమలు చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచి తీసుకొచ్చిన జీవో నెంబర్ 282ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సుల్తాన్ నర్సయ్య, కార్యదర్శి కాసరపు శంకర్, రెడ్డిమల్ రాజయ్య, విజయ, భారతి, లక్ష్మి, నరేష్, శ్రీను, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న చేపట్టనున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ నుండి సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నటువంటి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, మరి కార్మికుల పని గంటలు 8 నుంచి 12 గంటలు పెంచుతూ, అదేవిధంగా కార్మికుల సంక్షేమానికి, భద్రతకు సంబంధించినటువంటి అనేక నిబంధనలు ఈ లేబర్ కోడ్ల ద్వారా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరి ఈ లేబర్ కోడ్లు అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు, హక్కులను పరిరక్షించుకోవడంలో భాగంగా జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. ఇటు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సిరిసిల్ల మున్సిపల్ కార్మికులతో పాటు కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా మరి ప్రభుత్వాలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచుతూ అవసరమైతే 12 గంటలకు కూడా చేయించుకునే విధంగా జీవో నంబర్ 282ను తీసుకొచ్చింది. కాబట్టి వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో బీజేపీ ప్రభుత్వంపై మరి అనేక విమర్శలు చేస్తూ మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను అమలు చేసే విధంగా నిన్న ఈ జీవోను తీసుకొచ్చింది. కాబట్టి వెంటనే ఈ జీవోను రద్దు చేయాలి, కార్మిక చట్టాలను యథావిధిగా
కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకుంటే కనుక రాబోయే రోజుల్లో కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ద్వారా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మన కార్మిక వర్గం యొక్క సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అవసరమైతే కార్మికులందరం కూడా నిరవధిక సమ్మెకి వెళ్ళైనా మా కార్మిక హక్కులను చట్టాలను కాపాడుకోవడంలో కార్మికులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. పేద విద్యార్థులపై ప్రభుత్వం నిర్లక్ష్యంపై భిక్షాటంతో టీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 700 కోట్ల బకాయిలు ఉండడం వల్ల పేద విద్యార్థులు స్కాలర్షిప్ రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ అన్నారు. విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కరోనా టైంలో కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, వడ్లూరి సాయి, సూర్య, ముద్దం అనిల్, ఎండి అజ్జు, అనిల్ గౌడ్, ఎస్కే అప్రోచ్, వి శ్రీనివాసరావు, ఎస్ హరీష్, దేవరాజ్, ఎస్కే జాఫర్ తదితరులు ఉన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వనందుకు నిరసనగా ఈరోజు పాత బస్టాండ్లో భిక్షాటన చేయడం జరిగింది. విద్యార్థులంతా పేద విద్యార్థులే, ఖచ్చితంగా వాళ్ళకు ఫీజు రింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ వెంటనే విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ఖచ్చితంగా ఎలక్షన్ల హామీలో అన్ని తెలంగాణలో ఉన్న విద్యార్థులకు అందరికీ స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్లు లేకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామన్నారు. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులను పట్టించుకునే నాదుడు లేడని సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా పేద విద్యార్థులే చదువుతారు కాబట్టి పేద విద్యార్థులే స్కాలర్షిప్ల మీద, ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లేకపోతే విద్యను దూరం చేసే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, మేము బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో మనకు రావాల్సిన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ఖచ్చితంగా విడుదలయ్యే వరకు మా విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇదొక వినూత్న నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్లు దాదాపు 800 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో బకాయి ఉన్నది. దాదాపు 800 కోట్లు బకాయి ఉంటే విద్యార్థులు మీకు కనబడతలేరా? సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ ఖచ్చితంగా విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో విద్యార్థుల సత్యంతో తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలి వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
పెండింగ్ స్కాలర్షిప్లను చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. ఇందిరమ్మ లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు. కార్మికుల పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నంబర్ 282 జీవో నంబర్ను ఉపసంహరించుకోవాలి, సిఐటి నాయకులు డిమాండ్. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలి, టీఆర్ఎస్ నాయకులు భిక్షాటన. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.